సూర్య కేతువు సంయోగం ఈ రాశుల వారికి భారీగా ఆర్థిక లాభాలు, కొత్త పనులు చేపడతారు. గ్రహాల రాజు సూర్యుడు ప్రస్తుతం సింహ రాశిలో సంచరిస్తున్నాడు. సెప్టెంబరు 16, 2024 రాత్రి 7:52 గంటలకు సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ ఇప్పటికే ఉన్న కేతువుతో కలిసి ఉంటాడు. అక్టోబర్ 2024 17వ తేదీ గురువారం ఉదయం 7:52 గంటల వరకు సూర్యకేతువు కలయిక కన్యా రాశిలో జరుగుతుంది. నెల రోజుల పాటు ఈ రెండు గ్రహాలు కలిసి ఉంటాయి. ఈ రెండు గ్రహాల సంయోగం ప్రభావంతో అనేక రాశుల వారు దీనివల్ల ఆర్థికంగా లాభపడతారు. అన్ని రాశుల మీద సూర్యకేతువుల కలయిక ప్రభావం ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి. మేషం, కొన్ని వివాదాస్పద ఆరోగ్య విషయాలలో విజయం. విద్యార్థులు ఉన్నత విద్య కోసం బయటకు వెళ్లే అవకాశం. మీ చేతిలో ప్రత్యర్థులు ఓడిపోతారు. భారీగా ఆర్థిక లాభాలు గడిస్తారు. ఆదాయ వనరులు ఏర్పడతాయి. వృషభం, కొన్ని విషయాలలో మీ అంచనాలు విజయం సాధిస్తాయి. కొత్త సంబంధాలు ఏర్పడతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు. పిల్లల వైపు నుండి మంచి, చెడు వార్తలు రెండూ వింటారు. కొత్త ఆదాయ వనరుల సముపార్జన. మిథునం, ఇంట్లోని ఏ సభ్యుడి చదువులోనైనా మార్పులు చోటు చేసుకుంటాయి. నిర్మాణ పనులు, కొన్ని కొత్త కొనుగోళ్లపై ఖర్చులు ఉంటాయి. కర్కాటకం, చిన్న, దూర ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. కొత్త ఆదాయ వనరుల సముపార్జన. పెండింగ్ లో ఉన్న కొన్ని పనులు పూర్తి అయ్యే అవకాశం ఉంది. సింహం, ఆర్థిక ప్రయోజనాలు, పురోగతి. ఇంట్లో శుభ కార్యాలు. కొత్త పనుల్లో పెట్టుబడి పెట్టే సమయం. కన్య, సూర్యకేతు కలయిక ఈ రాశి వారికి శుభం, అశుభ ఫలితాలు రెండూ ఇస్తుంది. మానసిక భంగం. కొత్త కొనుగోలు. ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తారు. కొత్త ప్రణాళికతో పనులు ప్రారంభించారు. తుల, ధనలాభం. ఇప్పటికే కొనసాగుతున్న సమస్యకు పరిష్కారం. కొత్త ఆదాయ వనరుల సముపార్జన. కొత్త పదవిని పొందే అవకాశం ఉంది. వృశ్చికం, ఇది వీరికి లాభదాయక సమయం. కొత్త కొనుగోలు. కొత్త పని, మూలధన పెట్టుబడిలో పాల్గొనడం. శని గ్రహం అశుభ ప్రభావాలు తగ్గుదల. ధనుస్సు, ముఖ్యమైన పనులలో విజయం. కొత్త ప్రదేశానికి ప్రయాణం. కొత్త సంబంధాలు, పరిచయాలు. పురోభివృద్ధి, గౌరవం, ప్రతిష్ఠ పెరుగుతాయి. మకరం, పాత సమస్యల నుంచి ఉపశమనం. కార్యాలయంలో పురోగతి. పిల్లల వైపు నుంచి శుభవార్త, కొత్త పదవిని పొందే అవకాశం. కుంభం, గృహంలో మరమ్మతులు, ఆరోగ్యం, కొత్త కొనుగోళ్లపై ఖర్చులు. అదనపు శ్రమతో మాత్రమే పనిలో విజయం సాధించబడుతుంది. మీనం, కుటుంబ జీవితం, భాగస్వామ్యంలో విభేదాలు. కొన్ని కొత్త పనులకు ప్లాన్ చేసి పనులు మొదలు పెడతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.